భారతదేశ మూలాలు ఇవాళ కాదు, దశాబ్దాలు కాదు, శతాబ్దాల క్రితమే ఉన్నది అన్నటువంటి అంశానికి సంబంధించి మరొకసారి బయటకు వచ్చినటువంటి అంశం సీసీఎంబీ అధ్యయనంలో గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు కర్ణాటకలోని కుర్గీల మూలాలు 3 పురాతన జనసమూహాలకు చెందినవని హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సీసీఎంబీ గుర్తించింది. ఈ మేరకు సీసీఎంబీ చేపట్టిన జన్యు అధ్యయన వివరాలను కమ్యూనికేషన్ బయాలజీ జర్నల్ ప్రచురించింది. అత్యంత పురాతన తెగైన కుర్గీల మూలాలు జనాభా చరిత్ర మీద జన్యు పరిశోధనల ద్వారా వాస్తవాలు తేల్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. కుర్గీల జనాభా సుమారు 3 లక్షల వరకు ఉంది. 1200 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళలో 144 మంది జన్యు చరిత్ర మీద ఢిల్లీ విశ్వవిద్యాలయంతో కలిపి సీసీఎంబీ అధ్యయనం చేపట్టింది. కుర్గీల్లో 3 జనసమూహాన్ని పరిశోధకులు గుర్తించారు. కూర్గ్ 1 అత్యంత పురాతనమైన తెగది. గిరిజన పల్లియార్ జనాభాతో ఉమ్మడి జన్యు చరిత్ర కలిగి ఉంది. 98 తరాల క్రితం ఏర్పడింది. ఈ మేరకు ఇది 3000 సంవత్సరాల క్రితం నాటిదనే నిర్ధారణకు వచ్చారు. వీళ్ళ నుంచి 19 సంవత్సరాల క్రితం విడిపోయి కూర్గ్ 2 తెగ ఏర్పడిందని తేల్చారు. 1-2 తెగల మిశ్రమంగా కూర్గ్ 3 330 ఏళ్ల క్రితం ఏర్పడిందని, ఇతర సామాజిక వర్గ సమూహాలు తెగల జన్యు నిర్మాణ డేటాబేస్తో పోల్చడం ద్వారా పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. మన దేశంలో అనేక జాతి సమాజాలు ఏకరీతిగా లేవని, అవి వేల సంవత్సరాలుగా వివిధ జాతి సమూహాల మిశ్రమ ఫలితంగా ఏర్పడ్డాయనేందుకు కుర్గీల మూలాల నిదర్శనమని సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ మీడియాతో చెప్పుకొచ్చారు. భారత ఉపఖండంలో ప్రత్యేక జన సమూహాలను అన్వేషించడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.